ఫస్ట్ ఈ కథ రాసిన రచయిత గారికి నమస్తే అండి. కథ చాలా చాలా బాగుంది. మీరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టలేదు కాబట్టి ఈ కథ తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చదివి వినిపిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా చిన్న అభ్యంతరం ఉన్నా నాకు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. స్టోరీ మాత్రం చాలా చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ. ఇక హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. చెప్పాను కదా కథ చాలా బాగుందండి. ముందు లైక్ చేసేసి ఈ స్టోరీని వినేసేయండి. ఇక స్టోరీలోకి వచ్చేస్తే 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద బంగ్లా. ఆ బంగ్లా చుట్టూ 30 మంది కండలు తిరిగి బలంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్. బంగ్లా చుట్టూ 4 ఎకరాల పైనే ఉన్న పెద్ద గార్డెన్. బంగ్లాకి ఒక సైడ్లో పెద్ద పోర్టుకో, అందులో అన్ని రకాల టాప్ బ్రాండ్స్ లేటెస్ట్ మోడల్స్ కార్స్. మరో సైడ్లో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్. ఇంటి ముందు ఒక వాటర్ ఫౌంటైన్. సింహం ద్వారంలో అడుగు పెట్టగానే ఇంపోర్టెడ్ ఇంటీరియర్తో చక్కగా ఉన్న పెద్ద హాల్. గుమ్మంలో నిలబడగానే ఎదురుగా స్టెప్స్. పార్టీషన్ దగ్గర రాజసం ఉట్టిపడుతున్నట్టుగా శివపార్వతుల్లా ఉన్న దంపతులు నిలువెత్తు ఫోటో. అక్కడ నుండి స్టెప్స్ మీద పై ఫ్లోర్లోకి వెళ్ళగానే అక్కడున్న మాస్టర్ బెడ్రూమ్లో ఆ ఇంటి యువరాణి, ఆ మొత్తం ఆస్తికి ఏకైక వారసురాలైన ఒక అందమైన పాలరాతి శిల్పంలా ఉన్న అమ్మాయి నీళ్లు నిండిన కళ్ళతో ఆ రూమ్లో వాళ్ళకి ఉన్న తన తల్లిదండ్రులు పెయింటింగ్ని బాధగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో అతుల్య, నిద్రలో ఇచ్చావా తల్లి అంటూ ఆ అమ్మాయి పిన్ని వల్లి గారు ఆ రూమ్లోకి వచ్చేసరికి అతుల్య కంగారుగా చెంపల మీదుగా జారిన కన్నీళ్లను తుడుచుకొని మామూలుగా కూర్చొని ఉంది. అప్పటికే అక్కడికి వచ్చి అతుల్యని గమనించిన వల్లి గారు 15 ఏళ్ళుగా అతుల్య తన నుండి దాస్తున్న బాధ తెలిసిందే కావటంతో నేరుగా ఆమె వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న లంగావోని తీసిపెట్టి ఆమె పక్కన కూర్చొని ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ, బర్త్డే రోజు అలా కన్నీళ్ళు పెట్టుకోకూడదా అతుల్య, ఇటు చూడు. ఇటు ఇంకా కన్నీటి చారలు ఉన్న అతుల్య చెంపలు తుడుస్తూ, నేను నిన్ను కనకపోవచ్చు కానీ 15 ఏళ్ళుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను రా. నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో, దేనికి ఎలా రియాక్ట్ అవుతావో ముఖ్యంగా ఇక్కడ అంటూ అతుల్య గుండె మీద చెయ్యి వేసి పెట్టి చూపిస్తూ, ఎంత బాధను దాస్తున్నావో అన్నీ నాకు తెలుసురా అంటూ ఆమె మాటలకి స్తబ్దతగా ఆమెనే చూస్తూ ఉన్న అతుల్యను తన గుండెలకు హత్తుకొని సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే నీ జీవితాన్ని మీ బాబాయ్ అతి జాగ్రత్తతో పంజరంలో బంధించి చిలకలా చేశారు. నువ్వు అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదురా అనుకుంటూ ఉండగా ఇంతలో అదే ఫ్లోర్లో ఉన్న మరో రూమ్ నుండి వల్లి అని అతుల్య బాబాయ్ వెట్రి గారు పిలిచేసరికి వల్లి గారు అతుల్యతో, సరే తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం అని చెప్పేసి ఆవిడ అతుల్యకి కావలసినవి అన్నీ తీసిపెట్టేసి వెట్రి గారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ అలా వెళ్ళగానే అతుల్య ప్రాణం ఉన్న శవంలా మొహంలో ఎలాంటి భావం లేకుండా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి తన కింద నిలబడింది. షవర్ నుండి పడుతున్న ఆ చల్లటి నీళ్లు తన గుండెల్లో పొంగుతున్న లావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోవడంతో తన బాల్యం గుర్తు చేసుకుని ఒకప్పుడు తన బర్త్డే తన తల్లిదండ్రుల మధ్య ఎంత సంతోషంగా జరిగిందో గుర్తుకు రాగానే మౌనంగా అమ్మా, అప్పా అంటూ రోదిస్తూ ఉంది అతుల్య మనసు. అతుల్య రాఘవన్ 22 ఏళ్ల క్రితం తమిళనాడు నుండి ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయిన డాక్టర్ సెల్వా రాఘవన్ ఇందిరాగార్ల ఏకైక సంతానం. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్సే, పైగా పుట్టుకతోనే ధనవంతులు కావడంతో చాలా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు తమ సొంతం ఖర్చుతో నడిపేవారు. వాళ్ళు ఆంధ్ర వచ్చి సెటిల్ అయిన 2 ఏళ్లకు అతుల్యకి జన్మనిచ్చారు ఇందిరాగారు. కూతురు పుట్టినందుకు అప్పట్లో సెల్వా గారు చేసిన సంబరాలు ఇప్పటికీ ఒక పెద్ద సంచలనమే. అటు ఆర్ఫనేజ్, ఓల్డేజ్ హోమ్లు చూసుకుంటూనే అతుల్యతో అందమైన ప్రపంచంలో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్కి గురై ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. అప్పటి నుండి సెల్వా గారి తమ్ముడైన వెట్రి గారు అతుల్యకి గార్డెన్గా మారి ఆమె బాధ్యతలు తీసుకొని ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రుల మరణం కళ్ళారా చూసిన అతుల్య అప్పటి నుంచి మాటలు వచ్చిన మోగదాల్లా మారిపోయింది. ఎటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా స్తబ్దతగా మారిపోతుంది. పైగా వెట్రి గారి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా అతుల్య మరింత ప్రాణం ఉన్న బొమ్మలా మారిపోయింది. తనతో ఎవరు మాట్లాడినా తిరిగి మాట్లాడే అలవాటు కానీ, కనీసం కన్నెత్తి చూసే పొరపాటు కానీ ఇప్పటివరకు చేసింది లేదు. అంతా ఆస్తి ఐశ్వర్యం ఉన్న తనకంటూ స్వేచ్ఛ లేదు. 15 ఏళ్ళ నుండి బంగారు పంజరంలో చిలకల జీవితాన్ని గడుపుతుంది. కాసేపటికి
అన్యమనస్కరంగానే రెడీ అయ్యి బయటకు వచ్చిన అతుల్యం చూసి వెట్రి గారికి ఒక్క క్షణం మనసుకు సంతోషంగా అనిపించినా ముభావంగా ఆమె నుండి మొహం తిప్పుకొని లేట్ అవుతుంది పదండి అంటూ వల్లి గారిని అతుల్యను తీసుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి బయలుదేరారు. తమ చుట్టూ 10 మంది గార్డ్స్ వలయంలా ఏర్పడి గుళ్ళోకి తీసుకెళ్తుంటే అదంతా చిరాగ్గా ఫీల్ అవుతున్న అతుల్యాన్ని చూసిన వల్లి గారు కూడా అసహనంగా దేవుడి దగ్గర ఏంటండి ఇదంతా అని అడిగారు. ఆ ప్రశ్నకు వెట్రి గారు గుడి మెట్లు ఎక్కుతూ చుట్టూ చూస్తూ మనకున్న ఆస్తి అంతస్తులకు మన జాగ్రత్తలో మనం ఉండాలి వల్లి, ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియని జీవితాలు మనవి అన్నారు. దానికి ఆవిడ ఆయన కోపంగా చూస్తూ మీది జాగ్రత్త కాదండి అతి జాగ్రత్త, ఈ అతి జాగ్రత్తే మిమ్మల్ని ఎప్పుడో ముంచుతుందో చూస్తూ ఉండండి, అయినా దేవుడు రాసిన రాత్రిలో మనం ఎలాంటి బలగాలు ఉపయోగించినా మార్చలేము, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని తమ ముందున్న గార్డ్స్ని తప్పించుకొని అతుల్య చేయి పట్టుకొని గుళ్ళోకి తీసుకుని వెళ్ళిపోయారు వల్లి గారు. వల్లి గారి కోపానికి వెట్రి గారు అక్కడ నుండే దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయి కారులో కూర్చున్నారు. ఆయన వెనకే గార్డ్స్ కూడా వచ్చేశారు. ఆయన చెప్పడంతో వల్లి గారు దేవుడి ముందు కనీసం చేతులు జోడించకుండా మౌనంగా నిల్చున్న అతుల్యం చూస్తూ రాయిలా ఉన్న మా అతుల్య మనసును మార్చి ఆ మనసులో ప్రేమను పుట్టించే రాకుమారుడిని తొందరగా తన జీవితంలోనికి పంపించి శివయ్య అని వేడుకున్నారు. ఓ అందమైన డూప్లెక్స్ ఇల్లు. ఆ ఇంట్లో జిమ్ ఏరియాలో కండలు తిరిగి చక్కటి శరీరం చూడగానే అలానే చూస్తూ ఉండాలి అనిపించేటంతటి ప్రకాశవంతమైన మోము, నవ్వితే పడే బుగ్గసటులు కలిగిన ఓ మన్మధుడు అప్పటి వరకు చేసిన వర్కౌట్స్ వల్ల పట్టిన చెమటను నాప్కిన్తో తుడుచుకుంటూ కింద కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న తన తల్లి వెనుక నుండి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆ బొగ్గను ముద్దు పెడుతూ ఏం వండుతున్నావు అవంతి అని అడిగాడు. దానికి అవంతి గారు అతని నుండి విడిపించుకుని కోపంగా అట్ల కడ చూపిస్తూ ఈడియట్, ఐపీఎస్ చేసావు, కాసేపట్లో ఏసీబీగా ఛార్జ్ తీసుకోపోతున్నావు, అయినా నీలో కొంచెం కూడా డీసెన్సీ నీట్నెస్ అనేది లేదు, వెళ్ళు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అన్నారు. ఆవిడ బెదిరింపుకి అతను నవ్వుతూ ఆ బుగ్గ మీద మళ్ళీ ముద్దు పెట్టేసి తొందరగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న తన కొడుకును చూసుకుని అవంతి గారు నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఫార్మల్ వేర్లో వస్తున్న కొడుకును చూసి ఏంటి శక్తి, యూనిఫామ్ వేసుకోకుండా ఫార్మల్ వేసుకున్నావు ఏంటి అని అడిగారు. ఆ ప్రశ్నకి శక్తి నవ్వుతూ గుడికి వెళ్ళాలన్నావు కదా, ఆయన దగ్గర షో చేయటం ఎందుకులని వచ్చాక చేంజ్ చేసుకుందాం అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో లాక్కొని కూర్చొని ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కానించి గుడికి బయలుదేరుతూ ఉండగా అవంతి గారి మొబైల్ రింగ్ అయ్యింది. అవంతి మనోహర్ గార్ల ఏకైక సంతానం శక్తి రాఘవేంద్ర. వారిది ప్రేమ వివాహమే అయినా పెద్దలు పచ్చజెండా ఊపడంతోనే జరిగింది. మనోహర్ గారి తండ్రి ఆ సిటీలోనే ఎన్నో విద్యా సంస్థలు నడిపిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కానీ మనోహర్ గారు ఐపీఎస్ ఎంచుకుని తండ్రి ఆశయాలను పక్కన పెట్టడంతో అవి కోడలుగా అవంతి గారే నిర్వహించేవారు. మనోహర్ గారి ఒక కేసు విషయంలో అనుకోకుండా బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి కుటుంబ బాధ్యత, విద్యా సంస్థల బాధ్యత, శక్తి పూర్తి బాధ్యతలను అన్నీ ఆమె తన భుజస్కంధాల మీద మోస్తూ అన్నిటినీ చక్కగా నిర్వహిస్తూ సమాజంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటూ ఇలా నిలబడ్డారు. ఆమె మొబైల్ స్క్రీన్పై కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అని ఉండటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి ఆమె వైపు చూసి నవ్వుతున్న శక్తి చెంప నిమురుతూ సారీ నాన్న, అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి, నువ్వు గుడికి వెళ్ళి నీ జాయినింగ్ లెటర్ శివయ్య పాదాల దగ్గర పెట్టించుకొని అర్చన చేయించుకొని ఆఫీస్కి వెళ్ళు, సరేనా, ఆల్ ద బెస్ట్ కన్నా అంటూ శక్తిని హక్ చేసుకున్నారు. శక్తి కూడా ఆమెని హక్ చేసుకుని నువ్వు లేకుండా నేనొక్కడనే ఎలా అవంతి అని అడిగాడు చిన్నపిల్లాళ్ళ. ఆ ప్రశ్నకు అవంతి గారు క్యూట్గా ఉన్న శక్తి బుక్కలు లాగుతూ నువ్వు ఇంకా చిన్నపిల్లాడి కాదు నాన్న, పెళ్లి చేస్తే 2 బిడ్డలకు తండ్రి అయ్యే వయసు వచ్చింది, అయినా ఇంకా ఇలా తల్లి కుంగ పట్టుకుని తిరుగుతావు ఎలా చెప్పు, నువ్వు మొదటి చూపులోనే మనసుపడ్డ అమ్మాయిని లవ్ చేసి నా ముందుకు తీసుకొచ్చి అమ్మ తినే నీకు కాబోయే కోడలు అని నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఇలా ఇంకా చిన్ని కృష్ణులా నా చెంగు పట్టుకుని తిరుగుతున్నావు అనగానే ఆవిడ మాటలకు శక్తి నవ్వుతూ నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నీకెందుకు అనిపిస్తుంది అని అడిగాడు దీర్ఘంగా ఆలోచిస్తూ. ఆ ప్రశ్నకి అవంతి గారు నవ్వుతూ ఏమో నాకు అలా అనిపిస్తుంది అనగానే శక్తి నవ్వుతూ ఇంతకీ ప్రేమ ఎలా పుడుతుంది,
అని అడగగానే అవంతి గారు నవ్వుతూ, ప్రేమ అందరి మనసులో ఒకేలా పుట్టదురా, సినిమాల్లో చూపిస్తున్నట్టు సోల్మేట్ వైట్ డ్రెస్లో ఎదురవటం, అలా ఎదురైనప్పుడు గుండెల్లో గంట కొట్టడం, పూల వర్షం ఇలాంటివన్నీ నిజమో కాదో తెలియదు కానీ దీనికి అంటూ శక్తి గుండెని చూపిస్తూ, దానికి తోడు ఎదురైనప్పుడే ఖచ్చితంగా గుర్తుపడుతుంది. అలాగే నీ మనసు నీకు ఖచ్చితంగా సంకేతాన్ని ఇస్తుంది, తనే నీ సోల్మేట్ అని అనగానే శక్తి నవ్వుతూ, చూద్దాం ఆ శక్తి మనసులో ప్రేమ పుట్టించే అమ్మాయి ఎప్పుడు ఎదురవుతుందో అని ఇద్దరు కారులోని బయలుదేరారు. శక్తి అవంతి గారిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి అటు నుండి శక్తి గుడికి బయలుదేరారు. శక్తి కూడా అదే గుడికి రావడంతో గుళ్ళో అడుగుపెట్టిన క్షణం నుండి శక్తి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. కానీ అదెందుకో అర్థం కాక గుండెల మీద చేయి పెట్టుకుని, సడన్గా ఏమైంది నీకు, కాసేపటి క్రితమే కదా అమ్మ చెప్పింది నీ సోల్మేట్ని చూసినప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వాలి అని, మరెందుకు ఇప్పుడు నాకు ఇలా స్ట్రోక్ వచ్చేలా అలజడి పుట్టిస్తున్నావు అని తన మనసును తానే వారించుకొని ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టాడు శక్తి. వల్లి గారు దేవుడి ముందు కనీసం చేతులు కూడా జోడించకుండా మౌనంగా నిల్చున్న అతుల్యని చూస్తూ, రాయిలా ఉన్న మా అతుల్య మనసును మార్చి ఆ మనసులో ప్రేమను పుట్టించే రాజకుమార్ని తొందరగా తన జీవితంలోకి పంపించే శివయ్య అని వేడుకున్నారు. ఆ క్షణంలో 3 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని వచ్చి గంట మోగించాడు శక్తి. ఆ శుభ సంకేతానికి వల్లి గారు కళ్ళల్లో నీళ్లు, పెదాల మీద చిరునవ్వు ఒకేసారి వచ్చి చేరాయి. ఆ సంతోషంలో వల్లి గారు తలెత్తి దేవుడికి నమస్కరిస్తూ గంట వైపు చూసేసరికి 6 అడుగుల కండలు తిరిగిన శరీరంతో ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన మోముతో దేవుడికి నమస్కరిస్తూ కనిపించాడు శక్తి. శక్తిని చూడగానే ఆవిడికి ఎందుకో మనసులో ఇది తెలియని ప్రశాంతత చోటు చేసుకునేసరికి ఆవిడ చూపు శక్తి మీద నుండి గర్భగుడిలో ఉన్న శివయ్య మీదకి మరలింది. నాకు నువ్వు ఇస్తున్న సంకేతాన్ని ఎలా తీసుకోవాలో తెలియటం లేదు శివయ్య, కానీ నా బిడ్డ ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాలు 10 పంచేవాడిని తనకి జీవిత భాగస్వామిగా పంపిస్తామని నమ్ముతున్నాను అనుకొని ఆవిడ ప్రదక్షిణాలు చేయడానికి వెళితే అప్పటికే శక్తి పంతులు గారికి ఇచ్చిన జాయినింగ్ లెటర్ ఆయన శివయ్య పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తిరిగి శక్తి చేతికి ఇవ్వబోతూ, ఆయనకి కుడివైపు శక్తికి ఎదురుగా ఉన్న అతుల్య గర్భగుడిలో ఉన్న శివయ్యని తీక్షణంగా చూస్తూ ఉండటం గమనించి అనుకోకుండా ఆయన చేతిలో ఉన్న శక్తి జాయినింగ్ లెటర్ ఆయన జారవిడిచారు. అనుకోకుండా అది గమనించిన అతుల్య ఆ లెటర్ని నేలను తాకకముందే పట్టుకోవటం, అది పడిపోవటం గమనించిన శక్తి కూడా కంగారుగా ఆ లెటర్ని పట్టుకోవటం ఒకేసారి జరిగాయి. అంతే, ముందుగా అతుల్య ఆ లెటర్ని పట్టుకుంటే లెటర్ని పట్టుకున్నా అని రిలాక్స్ ఫీల్ అవ్వబోతూ శక్తి అతుల్య చేతులు పట్టుకున్నాడు. ఒకరి స్పర్శ ఒకరికి తగిలేసరికి ఇద్దరు శరీరం అంతా ఒక్కసారిగా కరెంటు పాస్ అయినట్టు అనిపించింది. ఆ క్షణ అతుల్య తనకి తెలియకుండానే మొదటిసారి తలెత్తి పరాయి వ్యక్తి కళ్ళల్లోకి చూసింది. అప్పటి వరకు తన ఎదురుగా ఉన్న అతుల్యని గమనించిన శక్తి కూడా ఆమె స్పర్శకు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూడగానే ఇద్దరు చూపులు కలిశాయి. అదే ఆ శివయ్య సన్నిధిలో. ఒకరి కళ్ళలో ఒకరు చిక్కుకోవడంతో చుట్టూ ప్రపంచాన్ని మరిచి ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు. శక్తి కళలో ఇది తెలియని భావం అతుల్యని కట్టిపడేసేసరికి తనకి ఎక్కడుందో ఏం చేసిందో కూడా మర్చిపోయింది అతుల్య. ఇక శక్తి అంతే, తనే ఎదురుగా 5.5 అడుగుల నిలువెత్తు పాలరాతి శిల్పంలా ఉన్న ఆమెను చూడగానే మనసు సంతోషంలో ఉరకలు వేస్తుంటే తన మనసు తనకే సంకేతం ఇస్తుందో గ్రహించిన శక్తి పెదాల మీదకి అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. తన సంతోషాన్ని రెట్టింపు చేస్తూ తన జాయినింగ్ లెటరు పంతులు గారి చేతి నుండి అతుల్య చేతులకు వచ్చేసరికి ఆ నవ్వులో ఇంకాస్త బ్రైట్నెస్ పెరిగింది. వాళ్ళని అలా చూసిన పంతులు గారు తన వల్ల చిన్న పొరపాటు జరగబోయినా ఆ పొరపాటు వల్ల ఇద్దరూ ఇలా కలిసేసరికి సంతోషంగా గర్భగుడిలో ఉన్న శివయ్యని చూస్తూ, ఇదంతా నీ లీల శివయ్య అనుకుని చిన్నగా, అమ్మ అతుల్య అన్న పంతులు గారి పిలుపుతో అతుల్య తేరుకొని కంగారుగా చుట్టూ చూసి ఒక్క క్షణం రిలాక్స్ ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న లెటర్ తనకి తెలియకుండానే ఆ లెటర్ తన వైపే మెరిసే కళ్ళతో చూస్తున్న శక్తి చేతిలో పెట్టి ఎలాంటి భావం లేకుండా అక్కడి నుంచి ఒక మూలకు వెళ్ళిపోయి కూర్చుంది. అతుల్యని చిన్నప్పటి నుండి చూస్తున్న పంతులు గారు ఆమె ఆ లెటర్ తనకు తెలియకుండానే శక్తి చేతిలో పెట్టేసరికి మనసులోని అంతా దైవాధీనం అనుకుని, బాబు ఇక మీదట అంతా మంచి జరుగుతుంది అని అతుల్య చేత్తో లెటర్ అందుకొని కొన ప్రాణంతో ఉన్న శరీరానికి ఊపిరి అందించినట్టు పిచ్చ సంతోషంగా ఫీల్ అవుతున్న శక్తిని కదిపారు. శక్తి తేరుకుని చిన్న చిరునవ్వుతో వాళ్ళకి కాస్త దూరంలో కూర్చున్న అతుల్యం చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు.
ఇటు ప్రదక్షిణలు పూర్తి చేసుకుని వచ్చిన వల్లి గారు గుళ్ళో అతుళ్ళ చేత అన్నదానం వస్త్రదానం చేయించి ఆమె పేరు మీద అభిషేకం చేయించుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే అతుల్య యథావిధిగా తన డైలీ వేర్ అయిన సింపుల్ చూడీదార్, మెడలో సన్నటి గోల్డ్ చైన్ వేసుకుని రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరింది. ఇష్టం లేకపోయినా 15 ఏళ్ళుగా ఉన్న తన పర్సనల్ బాడీ గార్డ్స్ సెంథిల్తో కలిసి కాలేజీకి చేరుకొని ఎప్పట్లా తన కోసం క్లాస్ రూమ్లో ఒక స్పెషల్ ప్లేస్, ఒక స్పెషల్ బెంచ్, ఎప్పట్లాగానే ఆ బెంచ్ని చూసి చిరాకు పడుతూనే ఆమె వెళ్ళి కూర్చుంది. తనతో వచ్చిన సెంథల్ ఆమె దగ్గరగా ఉన్న విండో దగ్గర బయట కూర్చొని క్లాస్లో ఉన్న వాళ్ళ అందరినీ గమనిస్తూ ఉన్నాడు. కానీ అక్కడున్న అందరూ అతుల్య రావడంతో దించిన తల ఎత్తకుండా పుస్తకాల్లో దూర్చేశారు. అందరూ చదువుకుంటున్నారు అనుకుంటే అది పొరపాటే. కారణం అతుల్యని కన్నెత్తి చూసినా అది వాళ్ళకే ఆఖరి రోజు అవుతుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ధైర్యం చేసి అతుల్యతో కనీసం ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడింది కూడా లేదు. కాసేపటికి లెక్చరర్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేశారు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యన పంజరులో ఉన్న అతుల్యకు చదివే ప్రపంచం పుస్తకాలే స్నేహితులు, పుస్తకాలే టైంపాస్. తనకి ఎంట్రీ గారు గార్డియన్గా మారిన క్షణం నుండి ఆమె లైఫే మారిపోయింది. అంత చిన్న వయసులోనే తన జీవితం ఒంటరి జీవితం అని అర్థం చేసుకున్న అతుల్య ఒకరి స్నేహం కోసం కానీ, ఒకరి మాటల కోసం కానీ, ఒకరి లాలన కోసం కానీ, ఒకరు ఓదార్పు కోసం కానీ, ఒకరు తన మీద చూపించే ప్రేమ కోసం కానీ ఎదురు చూడటం మానేసింది. ఎందుకంటే ఇదే నా లైఫ్ అన్న సర్కిల్లోనే అతుల్య ఉండిపోయింది. ఆమె అలా ఉండేలా వెట్రీ గారు ఆమె జీవితాన్ని మార్చేశారు. ఒకవేళ ఆమె ఆ హద్దులను దాటాలి అని ప్రయత్నించినా ఆమెకు ఎలాంటి హాని తలపెట్టరు. కానీ ఆమె హద్దులు దాటాలి అనుకున్న కారణాన్ని మాత్రం నామరూపాలు లేకుండా చేస్తారు. అందుకే అతుల్య కూడా ధైర్యం చేసి తన వల్ల ఎవరికి ఏం జరగకూడదు అని, అసలు తన చుట్టూ మనుషులు ఉన్నారు అన్న విషయమే మర్చిపోయింది. అటు అతుల్య చేతిలో లెటర్ తీసుకున్న శక్తి సంతోషంగా ఇంటికి చేరుకొని యూనిఫామ్లో రెడీ అయ్యి చార్జ్ తీసుకోవడానికి బయలుదేరుతూ ఉండగా అవంతి గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. నవ్వుతూ లిఫ్ట్ చేసి, నీ కోడలు దొరికేసింది అవంతి అన్నాడు శక్తి. అవంతి గారు ఆశ్చర్యంగా, ఏంటి నాన్న నిజంగానే అంటున్నావా? హామా సంతోషంగా, ఇంతకీ ఎవర్రా అమ్మాయి, ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది? మా తల్లి నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అదేంటి నాన్న? అవునుమా, నా బంగారాన్ని దేవుడు ఒక మంచి సీన్ ప్లాన్ చేసి కలిసేలా చేశాడు. నా లైఫ్లో అదొక బ్యూటిఫుల్ మెమరీ. అలా ఇంకొన్నిసార్లు కలిసేసరికి అన్నీ అవే తెలుస్తాయిలే, కంగారేముంది, జీవితకాలం టైం ఉందిగా. అవంతి గారు నవ్వుతూ, డెస్టినీ అంటావు అంతే కదా, చిన్న చిరునవ్వుతో ఎగ్జాక్ట్లీ అవంతి అన్నాడు. సరేనా, ఆల్ ది బెస్ట్, బాయ్. కాల్ కట్ అవ్వగానే శక్తి పోర్టుకో నుండి అవంతి గారు తనకి 2 రోజుల క్రితం గిఫ్ట్ చేసిన బుల్లెట్ బైక్ మీద తన ఛార్జ్ తీసుకోవాల్సిన స్టేషన్కి బయలుదేరాడు. శక్తి ఆఫీస్కి చేరేసరికి తన సబార్డియన్స్ అందరూ తనకి ఘనంగా స్వాగతం పలికారు. శక్తి పరిచయాలకు పలకరింపులకు టైం వేస్ట్ చేయకుండా పెండింగ్ కేసులు, ప్రస్తుతానికి అరెస్ట్ అయిన ఉన్న క్రిమినల్స్ గురించి తెలుసుకొని పనిలో పడ్డాడు. నిజానికి శక్తి అవంతి గారి దగ్గర ఎంత అల్లరి చేసినా బయట చాలా డిగ్నిఫైడ్గా, రిజర్వ్డ్గా ఉంటాడు. ఇక డ్యూటీ విషయానికి వస్తే యముడనే చెప్పాలి. శక్తి ఫీల్డ్లోనికి అఫీషియల్గా ఇప్పుడే ఎంటర్ అయినా ట్రైనింగ్ టైంలో అన్అఫీషియల్గా చాలా కేసెస్ డీల్ చేశాడు. అవన్నీ తన తండ్రి స్నేహితుడు డీజీపీ మురళీధర్ గారి ఆధ్వర్యంలోనే జరగడంతో ఆయన పట్టుపట్టి మరీ శక్తిని పోస్ట్ అయిన దగ్గరే వేయించుకున్నారు. శక్తి పాత కేసు ఫైల్స్ చూస్తూ ఉండగా డీజీపీ గారు కాల్ చేసి ఆయన ఒకసారి కలవమనడంతో వెంటనే ఆయన దగ్గరికి బయలుదేరాడు శక్తి. డీజీపీ ఆఫీస్. మురళీధర్ గారి ఛాంబర్లోకి ఎంటర్ అయిన శక్తి ఆయనకి సెల్యూట్ చేయగానే ఆయన నవ్వుతూ, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి శక్తి, కూర్చో అనగానే శక్తి కూడా నవ్వుతూ, మనం ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా నేను మిమ్మల్ని మామ అని పిలుస్తున్నా, మీ కొడుకు అభి ఎంత నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే మీరు మాత్రం నా హయ్యర్ అఫీషియల్, మిమ్మల్ని ఇలా గౌరవించడం నా బాధ్యత సార్ అన్నాడు.
దానికి ఆయన చిరుకోపంగా, నీతో నేను వాదించలేను కానీ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పడానికి కారణం చెప్తాను అంటూ ఆయన డెస్క్ నుండి ఒక ఫైల్ తీసి శక్తి ఎదురుగా టేబుల్ మీద పెట్టి, నీ ఫస్ట్ అఫీషియల్ కేసు ఇది. నువ్వు మన స్టేట్లో ఈ మధ్య బాగా క్రైమ్ రేటు పెంచిన మారన్ పేరు వినే ఉంటావు అన్నాడు. మనం వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కనిపెట్టగలుగుతున్నాం, కానీ వాడు ఎలా ఉంటాడో అనేది మాత్రం ఇప్పటివరకు కనీసం ఊహాచిత్రం కూడా వేయించలేకపోయాం. వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రూఫ్ సంపాదించడమే కాదు, వాడిని కూడా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే శక్తి. ఈ కేసు నువ్వు డీల్ చేస్తే క్లోజ్ అవుతుంది అన్న నమ్మకంతో ఇది నీకు నేను అప్పచెప్తున్నాను. ఈ కేసు విషయంలో హయ్యర్ అథారిటీస్ నుండి బాగా ప్రెషర్ ఉంది, అందుకే వీలైన తొందరగా వాడిని పట్టుకుంటే మంచిది. అలాగే మన డిపార్ట్మెంట్ వాడి గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్లో ఉంది అని ఆయన చెప్పవలసింది చెప్పారు. అంతా విన్న శక్తి అదే చిరునవ్వుతో, డన్ సార్, ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. దానికి ఆయన నవ్వుతూ, నువ్వు సామాన్యుడు కా శక్తి అని మరో ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టారు. ఆ ఫైల్ చూడగానే అప్పటి వరకు మురళీధర్ గారి పెదాల మీద ఉన్న చిరునవ్వు చెదిరిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఈ కేసు డీల్ చేయటం నీ డ్యూటీ మాత్రమే కాదు శక్తి, మీ నాన్న ఆఖరి కోరిక అన్నారు బాధగా. మురళీధర్ గారు మనోహర్ గారిని గుర్తు చేసేసరికి శక్తి తన 8 ఏళ్ల వయసులో నవ్వుతూ బయటికి వెళ్ళి శవల్లా తిరిగి వచ్చిన తన తండ్రి గుర్తుకు రాగానే అప్పటి వరకు గంభీరంగా ఉన్నాడు కాస్త తండ్రి ఆకర్షణలా గుర్తు వచ్చేసరికి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడూ ఎమోషన్స్తో కంట్రోల్లో ఉంచుకునే శక్తికి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆ బాధలోనే అప్పటి వరకు కాస్త నవ్వుతూ ఉన్న శక్తి మొహం సీరియస్గా మారిపోయింది. మురళీధర్ గారి టేబుల్ మీద ఉన్న ఆ ఫైల్ని చూపిస్తూ, ఈ కేసు డీల్ చేస్తే మీ నాన్న తన ప్రాణాలు కోల్పోయాడురా. ఈ కేసు వల్ల వాడి ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలిసి కూడా మీ నాన్న వెనకడుగు వేయలేదు. వాడికి అప్పటికే ఈ కేసు మరుగున పడిపోయింది అని తెలిసినట్టుంది. ఆఖరి క్షణంలో నా దగ్గర మాట తీసుకున్నాడు, ఈ కేసు ఎలా అయినా సాల్వ్ చేయమని. మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు, కానీ మీ నాన్న చనిపోయిన కొన్ని రోజులకే పైనుంచి ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల జస్ట్ యాక్సిడెంట్గా కొట్టిపడేసి క్లోజ్ చేశారు. కేసు రీఓపెన్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. మీ నాన్న ఆఖరి కొరక తీరవలసిన బాధ్యత నీదేరా అని ఆఖరి క్షణంలో మనోహర్ గారు తీసుకున్న మాట గురించి చెప్పారు. ఆ మాటలో ఉన్న శక్తి కళ్ళు ఇంకాస ఎర్రబడటంతో అతన్ని గమనించిన మురళీధర్ గారు, రే శక్తి, ఇదంతా గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాలనో లేక నిన్ను రెచ్చగొట్టాలనో నా ఉద్దేశం కాదురా. నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇప్పటివరకు అమ్మ కోసం చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, ఇక మీదట డ్యూటీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి అన్నారు శక్తి ధైర్యం చెప్తూ. ఆయన మాటలకు శక్తి చిరునవ్వుతో ఉన్న అవంతి గారి రూపంలో కళ్ళల్లో మెదిలేసరికి కాస్త శాంతించి, ఐఆమ్ సారీ సార్, కాస్త ఎమోషనల్ అయ్యాను, కానీ డ్యూటీ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఐ ప్రామిస్ యూ సార్, మా నాన్న ఆఖరి కొరక తీర్చే బాధ్యత నాది. అలాగే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకునే బాధ్యత కూడా నాదే. ఈ కేసు నా బాధ్యత మాత్రమే కాదు, నా లక్ష్యం అన్నాడు దృఢంగా. శక్తి మాటలకి మురళీధర్ గారికి సంతోషంగా అనిపించింది. ఇన్నేళ్ళు తన స్నేహితుడి కొడుక తన కొడుకే తీర్చబోతుంటే దానికి మరింత సంతోషంగా అనిపించింది. ఆ ఫైల్ని చూస్తూ శక్తి, ఈ కేసుని నువ్వు అన్అఫీషియల్గా డీల్ చేయాలి, ఎందుకంటే ఇది క్లోజ్ అయిపోయిన కేసు. ఈ కేసు ముందుకు వెళ్ళాలి అంటే సాక్ష్యాలు చాలా అవసరం, అందుకే ముందు ఆ పనిలో ఉండు. ఇందులో నీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా అప్పట్లో మీ నాన్నతో కలిసి వర్క్ చేసిన మోహన్ని కాంట్రాక్ట్ చేయి అని చెప్పారు. అలా వాళ్ళిద్దరూ మాటలు మరో అరగంట సాగాయి. శక్తి ఆయన దగ్గర నుండి బయటికి వస్తూ ఉండగా అతని ఫ్రెండ్ అభి మురళీధర్ గారి అబ్బాయి దగ్గర నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి, చెప్పరా ఈడియట్, ఎక్కడున్నావు అన్నాడు శక్తి. ఇక్కడే గోవాలో ఉన్నారా అన్నాడు అభి. హే, సడన్గా ఏంటి? ఏం లేదురా, నీ చెల్లి నాకు దాని మీద ప్రేమ తగ్గిపోయిందని గొడవ చేసిందిరా, అందుకే దానికి నా ప్రేమ ప్రూవ్ చేసుకుందామని ఇక్కడ తీసుకుని వచ్చాను. అరే ఈడియట్, ఏంట్రా మాటలు? అయినా ఏంట్రా నీ నాటకాలు? విద్య ఇక్కడే ఉంది, నాకు నిన్న కూడా కనిపించిందిలే, కానీ ఎందుకీ తమరెక్కడున్నట్టు? అసహనంగా ఒక కేసు విషయమై ముంబై వచ్చానురా. సర్లే, ఇది ఎప్పుడు ఉండేదే, కానీ ఇంతకీ ఎలా ఉంది నీ ఫస్ట్ డే? ఇప్పుడే మామ దగ్గర నుండి వస్తున్నారా? ఆయన ఒక కేసు అప్పగించారు, ముందు ఆ పని చూడాలి. మా నాన్న నువ్వు ఈ డ్యూటీ విషయంలో కరెక్ట్గా సరిపోతారులే. రే,
నువ్వు రిటర్న్ వచ్చాక నన్ను కలువు, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సరేరా, నేను 2 డేస్లో వచ్చేస్తాను, వచ్చాక కలుస్తాను. అలా వీళ్ళ సంభాషణ ముగియగానే అటు అభి తన వర్క్లో బిజీ అయితే, ఇటు శక్తి మురళీధర్ గారు తనకి అఫీషియల్గా అప్పచెప్పిన మారన్ కేసు పనిలో ఉన్నాడు. అభి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్లో బ్లడ్ స్పట్టర్ అనాలిసిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక కేసు విషయమై ఆ కేసు డీల్ చేస్తున్న ఆఫీసర్తో ముంబై వెళ్ళాడు. ఆ పనిలో ఉండగా నిన్న శక్తి కాల్ చేసినప్పుడు ఈరోజు తన జాయినింగ్ విషయం చెప్పడం గుర్తొచ్చి తనకు కాల్ చేశాడు. శక్తి అభిలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు. కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. వీళ్ళు ఎంచుకున్న దారులు వేరే, లక్ష్యం మాత్రం ఒకటే. తప్పు చేసిన వాడు ఎవడూ చట్టం నుండి తప్పించుకోకూడదు అన్నది వాళ్ళ ధ్యేయం. రాత్రి 8 అవుతూ ఉండగా తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో ఉన్న తన తండ్రి ఫోటో ముందు మౌనంగా రుదిస్తున్న తల్లి కనిపించగానే మనసుకు చాలా కష్టంగా అనిపించింది. తన క్యాప్ గన్ను టీపా మీద పెట్టి సౌండ్ చేయకుండా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి ఆ మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకొని, మనిద్దరం సంతోషంలోనే నాన్నని హ్యాపీనెస్ ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా అవంతి, మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ పైనుండి నిన్ను చూస్తున్న నాన్నని కూడా బాధ పెడతావా అని అడిగాడు ఆమెని తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళని తుడుస్తూ. నిజానికి అవంతి గారి కన్నీళ్ళు కావు, ఆనంద బాష్పాలే అని చెప్పాలి. చిన్నప్పటి నుండి తన తండ్రి శక్తికి ఇన్స్పిరేషన్. చిన్న వయసు నుండి తన తండ్రిలానే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నది శక్తి కళ. అది తెలిసిన మనోహర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవారు. ఈరోజు శక్తి తన కళ నిజం చేసుకుంటే ఆ మూమెంట్ని కళ్ళారా చూసుకోవడానికి ఆయన లేకుండా పోయారే అన్నది అవంతి గారి బాధ. కానీ శక్తి తన కళ నిజం చేసుకున్నాడు అని ఫోటోలో ఉన్న మనోహర్ గారికి సంతోషంగా చెప్పుకున్నారు అవంతి గారు. ఆ సంతోషంలో వచ్చిన కన్నీళ్ళు అవి. శక్తి మాటలకు ఆవిడ నవ్వుతూ అతని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతనిని నుదుటిపై ముద్దు పెట్టి, ఇవి కన్నీళ్ళు కాదు శక్తి, మీ నాన్నతో నా సంతోషం పంచుకుంటున్నాను అని యూనిఫామ్లో అచ్చం మనోహర్ గారు లాగానే ఉన్న శక్తిని పైనుండి కింద వరకు చూస్తూ, మీ నాన్నను చూస్తున్నట్టే ఉందిరా అన్నారు కన్నీళ్లతో నవ్వుతూ. శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్ళని తుడిచి, బాగా ఆకలిగా ఉంది అవంతి, తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని శక్తి ఫ్రెష్ అవ్వడానికి వెళితే అవంతి గారు శక్తి ఆకలి అనేసరికి తొందరగా కిచెన్లోనికి వెళ్ళారు. కాసేపటికి తల్లి కొడుకులు ఇద్దరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కానిచ్చి హాల్లో సెటిల్ అయ్యారు. అవంతి గారి ఒడిలో పడుకున్న శక్తి ఆమె చేతి వేళ్ళని విరుస్తూ, అమ్మా నా బంగారం లంగావణిలో ఎంత అందంగా ఉందో తెలుసా, నాకు తనని డిస్క్రైబ్ చేయడానికి మాటలు రావట్లేదు కానీ అంటూ ఆగిపోయిన శక్తిని చూస్తూ, కానీ ఏంటి నాన్న ఏమైంది అడిగారు అవంతి గారు తన ఒడిలో ఉన్న శక్తి తల నిమురుతూ. తను అతోలిని చూసిన ఆ క్షణం గుర్తు చేసుకున్న శక్తి మొహంలో ఒక సంతోషం, బాధ ఒకేసారి వచ్చి చేరాయి. బాధగా తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించిందమ్మా. నేనున్న కాసేపు తనని గమనిస్తూనే ఉన్నాను. చిన్న చిరునవ్వు కూడా లేకుండా ఏదో పోగొట్టుకున్న దానిలా చాలా బాధగా, ఎందుకో కంగారుగా కనిపించింది. తనను చూస్తే చదువుకున్న అమ్మాయిలానే ఉంది. ఈ ఏజ్లో తనకు అంతగా చుట్టూ ఏం జరిగిందో కూడా తెలియకుండా బాధపడే సమస్యలు ఏముంటాయమ్మా అని అడిగాడు. శక్తి ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ అతని తల నిమిరి, ఎవరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో మనం ఊహించగలేము శక్తి. నువ్వు అంటూ ఉంటావు కదా, జీవితం కొంతమందికి సంతోషాన్ని పరిచయం చేస్తే కొంతమందికి కష్టాన్ని పరిచయం చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. మన జీవితంలో మీ నాన్న మనకి దూరం అవ్వటం తీరని లోటుగా మిగిల్చింది. అలానే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది శక్తి. కష్టం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు అన్నారు. ఆవిడ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు శక్తి. అటు కాలేజ్ నుండి ఇంటికి చేరుకున్న అతుల్య ఫ్రెష్ అయ్యి బుక్స్ ముందేసుకుని డిన్నర్ టైం వరకు ఆ పుస్తకాలను తినేసింది. వల్లి గారు డిన్నర్ తీసుకుని వచ్చి ఇవ్వటంతో ఎప్పట్లానే బతకటానికి మాత్రమే తింటున్న పిటికెడు అన్నం వడ్డించుకొని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దండం పెట్టుకొని రెండంటే రెండే ముద్దలు తినేసి విండో దగ్గర కూర్చుండిపోయింది. కాలేజీకి వెళ్ళినప్పటి నుండి అతుల్యను గుళ్ళో శక్తి చిరునవ్వు తెగ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ అతుల్య తనని తాను శక్తి నుండి చాలా డైవర్ట్ చేసుకుంటూ ఎక్కువ చదువులోనే టైం గడిపేయడంతో కాస్త మైండ్ డైవర్ట్ అయింది. ఇప్పుడు కూడా ఆమె ఆలోచనలు ఎంత వద్దన్నా తనని చూసిన క్షణం శక్తి చూపులు, అతని కళ్ళల్లో మెరుపు, అతని చిరునవ్వు ఇవే గుర్తొస్తూ తెగ డిస్టర్బ్ చేస్తుంటే తనని తాను తిట్టుకుంటూ కాసేపు అక్కడే గడిపేసింది.
కాసేపటికి పడుకున్న నిద్ర పట్టక అవస్థపడుతూ ఎప్పటికో నిద్రపోయింది. అర్ధరాత్రి అవుతుండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి ఆ బంగ్లా నుండి అక్కడున్న సెక్యూరిటీ నుండి తప్పించుకొని గుండెను గుప్పెట్లో పెట్టుకుని తన ప్రాణం కోసం పరుగు మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనకే వల్ల సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది. అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికే బాగా నీరసించి పోవడంతో స్పృహ తప్పి పడిపోయింది అతుల్య. అంతే, ఒక్కసారి మంచి నిద్రలో ఉన్న అతుల్య ఉలిక్కిపడి లేచి కూర్చుని భయంతో చెమటలు పట్టిన శరీరాన్ని చేత్తో తడుముకుంటూ తనకి వచ్చింది కళ అని అర్థం కాగానే తల పట్టుకొని పక్కనే ఉన్న వాల్ క్లాక్లో టైం చూసి తెల్లవారి 3 దాటడంతో ఆ పక్కనే ఉన్న తన తల్లిదండ్రుల ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు జీవితం మీద ఆశ లేని నాకు ఈ జైలు నుండి తప్పించుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అప్పా? ఎందుకు నాకు 1 ఇయర్ నుండి ఇదే కళ వస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది? ఈ టైంలో వచ్చిన కళలు నిజం అవుతాయి అంటారు. ఈ కళ ఎప్పటికీ నిజం కాకూడదు. నాలో నా చిన్నప్పుడే చచ్చిపోయిన ఆశలు మళ్ళీ పుట్టకూడదు. ఇలాంటి ఆలోచన వచ్చినా కూడా నా వల్ల నన్ను కాపాడుకోవాలనుకునే ఇంకో ప్రాణం బలైపోతుంది. తెలిసి మళ్ళీ అదే చేయాలనుకోను, చేయలేనమ్మా అని తనని తాను సముదాయించుకుని రోజు తనకి ఆ కళ వేకప్ కాల్లా అదే టైంకి నిద్ర లేపడంతో అలవాటుగానే బ్రష్ చేసుకుని వచ్చి బుక్స్ ముందేసుకుని కూర్చుంది అతుల్య. ఆ టైంలో ఆమె రూమ్లో రోజు అదే టైంకి లైట్ వెలగడంతో అలవాటుగానే ఎంట్రీ గారు వాటర్ తాగటానికి లేచి వచ్చి చదువుకుంటున్న అతుల్యని చూసి వెళ్ళిపోయారు. శక్తి నైట్ ఎక్కువసేపు తల్లితో ముచ్చట్లు పెట్టుకున్న తనకి మురళీధర్ గారు అప్పగించిన మారన్ కేసు విషయమై తన సబార్డినెన్స్లో తనకి ఫస్ట్ మీట్లోనే నమ్మకం కలిగిన ఇద్దరిని ఆల్రెడీ కేసుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ సీక్రెట్గా కనుక్కోమని చెప్పడంతో వాళ్ళు ఆ విషయానికి శక్తి కాల్ చేశారు. శక్తి ఇద్దరితో చాలాసేపు ఆ కేసు గురించి డిస్కస్ చేశాడు. వాళ్ళు కూడా శక్తిలో వర్క్ పరంగా ఉన్న సిన్సియారిటీస్ అతని మీద మొదటి పరిచయంలోనే అవమానం పెంచుకున్నారు. ఆ ఇతర కేసెస్కి సంబంధించిన వాళ్ళు గేదర్ చేసి కొన్ని డీటెయిల్స్ చెప్పడంతో శక్తి వాటి గురించి ఇంకాస్త డీప్గా ఆలోచిస్తూ మురళీధర్ గారు తనకిచ్చిన ఫైల్ ఓపెన్ చేసి చాలాసేపు ఆ కేసు గురించి స్టడీ చేస్తూ గడిపేశాడు. నైట్ లేటుగా నిద్రపోయినా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్న శక్తి తొందరగానే నిద్రలేచి వర్కౌట్ చేయడానికి జిమ్కి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి యథావిధిగా తన డే స్టార్ట్ అయింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తన స్టేషన్కి వెళితే అవంతి గారు కాలేజీకి వెళ్ళిపోయారు. రోజంతా ఆ కేసు మాత్రమే కాకుండా పెండింగ్లో ఉన్న కేసు కూడా స్టడీ చేస్తూ వాటిలో కొన్ని కేసులు ప్రస్తుతం శక్తి డీల్ చేస్తున్న కేసులకి లింక్ అయి ఉండటంతో ఆ విషయం మాత్రం సీక్రెట్గా ఉంచి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఇంకాస్త ప్రెషర్ పెంచాడు. అలా మరో 15 రోజులు శక్తి ఆ కేసెస్ బిజీలోనే ఉండిపోయాడు. ఈ 15 రోజుల శక్తి చాలా వరకు ఆ కేసెస్కి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ కనుక్కున్నాడు. అలాగే తన సెక్టార్లో పెండింగ్ ఉన్న కేసెస్ కూడా చాలా వరకు క్లియర్ చేశాడు. కానీ మారన్ ఎలా ఉంటాడో అన్నది మాత్రం కనుక్కోలేకపోయాడు శక్తి. ఈ 15 రోజుల శక్తికి అతుల్య గుర్తురాని టైం అంటూ లేదు. కానీ ఆ ఆలోచన ప్రభావం తన డ్యూటీ మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పడనిచ్చేవాడు కాదు. శక్తి టైం దొరికినప్పుడల్లా మొదటిసారి తన ప్రేమ దేవతను చూసిన ఆ శివయ్య గుడికి వెళ్ళేవాడు. అతుల్య కనిపిస్తున్న ఆశతో అయితే కాదు, తమ సెకండ్ మీట్ కూడా అద్భుతంగా ప్లాన్ చేయమని శివయ్యకి రిక్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ మధ్యలో శక్తి అభిని కలిసి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాడు కూడా. ఒకరోజు అవంతి గారు కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవుతూ అనుకోకుండా కాలేజ్ గేట్కి కాస్త దూరంలో ఒక అమ్మాయిని 4 వ్యక్తులు టీస్ చేస్తూ కనిపించారు. అంతే, ఆవిడ వెంటనే కారు దిగి వెళ్ళి కోపంతో వాళ్ళని 4 పీకారు. ఆ 4 వ్యక్తులు అదే కాలేజీలో చదువుకునే అబ్బాయిలో లేకపోతే ఆకతాయిలో అయి ఉంటే ఖచ్చితంగా అవంతి గారి కోపానికి భయపడి ఉండేవారు. కానీ ఆ 4 వీధి రౌడీలు కావడంతో తమను అలా అమ్మాయి ముందు కొట్టేసరికి వాళ్ళకి చాలా పౌరుషం పొడుచుకొచ్చి వాళ్ళల్లో ఒకడు అవంతి గారు జుట్టు పట్టుకున్నాడు. అదే వాళ్ళు చేసిన తప్పు. వాడు అలా చేయటం ఆలస్యం. అవంతి గారు తన జుట్టు పట్టుకున్న వాడి చెయ్యి వెనక్కి విరిచి గట్టిగా పొట్టలో ఒక పంచ్ ఇచ్చేసరికి వాడి నొప్పికి తట్టుకోలేక కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు. అది చూసి మరొకడు ఆమె మీదకి రాబోతే వాడు ముక్కు మీద బలంగా ఒక పంచ్ ఇచ్చారు అవంతి గారు. ముక్కు నుండి బ్లడ్ వస్తూ ముల్లోకాలు వాడి తలపైన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించి వాడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి మిగిలిన 2 భయపడ్డారు. కానీ వాడిలో ఒకడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అవంతి గారి మీదకి రాబోతే ఆవిడ పిచ్చుక గూడిలా ఉన్న వాడి జుట్టు పట్టుకొని ఆమె
ఆ చెంప గ్యాప్ ఇవ్వకుండా వాయించడంతో వాడికి ఇక చచ్చిపోతే బాగుండు అనిపించింది. ఆవిడ కొట్టే దెబ్బలకి తట్టుకోలేక వాడు తూలుతూ ఆవిడ చేతి నుండి కింద పడగానే ఆ మిగిలిన ఒక్కడో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయబోతూ ఉండగా అప్పటికే అక్కడికి చేరుకున్న స్టూడెంట్స్, సెక్యూరిటీ కలిసి వాడిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టి నలుగురికి చేతులు కాళ్ళు కట్టేసి గ్రౌండ్లో ఒక మూలన పడేశారు. ఇంతలో బెల్ రింగ్ అవడంతో అవంతి గారు అందరినీ ఎవరి పని వాళ్ళని చూసుకొని పంపించి ఆ నలుగురు ఏడిపించిన అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమని క్లాస్కు పంపించి సెక్యూరిటీని కాలేజ్ క్యాంపస్లో దగ్గర ఇలాంటివి జరుగుతున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండమని బాగా గట్టిపెట్టి పంపించేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి విషయం చెప్పి ఆ నలుగురి మీద కంప్లైంట్ ఇచ్చారు అవంతి గారు. కాసేపటికి పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి అవంతి గారిని ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి ఎన్నో విషయాలు చాలా ఏళ్ళుగా కాలేజీలో బరువు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మామూలే కావడంతో అందరూ లైట్గానే తీసుకోలేదు, కానీ మామూలుగానే ఉన్నారు. కానీ సంవత్సరానికి ఒక కొత్త బ్యాచ్ అడుగుపెట్టే కాలేజ్ కాబట్టి వాళ్ళు మాత్రం అవంతి గారు చేసిన ఫైట్ని ఆమెని హైలైట్ చేస్తూ సాయంత్రంలోగా కాలేజీ స్టూడెంట్స్ అందరూ విషయం పొక్కేలా చేశారు. ఆ విషయం మధ్యాహ్నం అదే కాలేజీలో చదువుతూ క్లాసులకి లేకపోవడంతో లైబ్రరీలోనే తనకంటూ స్పెషల్గా కేటాయించిన ప్లేస్లో కూర్చొని చదువుకుంటున్న అతుల్య చెవిని పడేసరికి అప్పటి వరకు సీరియస్గా పుస్తకాల్లో దూరిపోయిన ఆమె పెదాల మీదకి సన్నటి నవ్వు వచ్చి చేరింది. ఆ మొహంలో చాలా రేరుగా కనిపించే ఆ నవ్వు చూడగానే ఆమెను గమనిస్తున్న మరో వ్యక్తి మాత్రం చాలా సంతోషపడ్డారు. ఇంతలో తను మాత్రమే కూర్చునే టేబుల్ దగ్గర మరో వ్యక్తి కూర్చున్నట్టు అలికేట్ రావడంతో తలెత్తి చూసిన అతుల్యకు చెరగని చిరునవ్వుతో ఆ కాలేజ్ డీన్ అయిన అవంతి గారి చేతిలో రవ్వ లడ్డూలతో బాక్స్ కనిపించేసరికి అతుల్య అదే చిరునవ్వుతో హాయ్ మా, వాళ్ళు ఉన్నారా పోయారా అని అడిగింది. ఈ 3 ఏళ్లలో అతుల్యకి తనకంటూ ఓ మనిషి ఉన్నారని ఫీల్ అయ్యింది అవంతి గారిని మాత్రమే. వల్లి గారు ఎంత తల్లిలా పెంచినా ఆవిడ్ని పినిలా మాత్రమే చూడగలిగింది. దానికి కూడా ఒక కారణం ఉంది, అది టైం వచ్చినప్పుడు తెలుసుకుందాం. కానీ అవంతి గారు ప్రేమగా ఒక మాట పలకరిస్తే చాలు అతుల్యకి ఆ రోజు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. వాళ్ళ పరిచయం పెద్ద విశేషం కాకపోయినా కొద్ది రోజుల్లోనే వారి మధ్య తల్లి బిడ్డల అనుబంధం ఏర్పడిపోయింది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం అనకంటే అంతలేని ప్రేమ అని చెప్పొచ్చు. అవంతి గారిలో తన తల్లిని చూసుకునే అతుల్య ఆమె ఈ 3 ఏళ్లలో తన మనసులో ఉన్న బాధన కారణంగా ఎంత అడిగినా చెప్పలేకపోయింది. అవంతి గారు ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తే ఆమెతో కూడా మాట్లాడటం మానేసిందేమో అని ఆమె కూడా ఆ విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ అడగటమే మానేశారు. ఇక అతుల్య బాడీగార్డ్స్ సింతల్ ఆమెని లైబ్రరీలో మాత్రం ఫ్రీగా వదిలేస్తాడు. ఎందుకంటే లైబ్రరీలో అతుల్య కూర్చునే ప్లేస్ దరిదాపుల్లో కూడా కనీసం ఎవరూ ఉండరు. అతుల్య అవంతి గారితో మాట్లాడినా ఆమె కాలేజ్ డీన్ కాబట్టి ఆ విషయం పెద్దగా పట్టించుకోడు సింతల్. అలాగే అవంతి గారు అతుల్య లైబ్రరీలో మాత్రమే మాట్లాడుకుంటారు. ఇక కాలేజ్ క్యాంపస్లో ఎక్కడ కనిపించినా కనీసం ఒకరినొకరు చూసుకుని నవ్వుకోరు. కారణం అతుల్య బయట తలెత్తి ఎవరిని చూసే సాహసం కూడా చేయదు. దాంతో అవంతి గారు అతుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయట ఎక్కడా మాట్లాడే ప్రయత్నం ఆమె కూడా చేయరు. ఈ ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ ఏమోరా నాకై తెలిసింది చెప్పు, నా పని నేను చేశాను అంటూ ప్రేమగా ఆమె చేతిలో ఉన్న బాక్స్ నుండి రవ్వ లడ్డు తీసి అతుల్య నోట్లోకి అందించారు. ఆవిడని చూసిన అతుల్య ప్రతిసారి కళ్ళల్లో వచ్చే మెరుపును అపురూపంగా చూస్తున్నారు ఓ వ్యక్తి. అవంతి గారు కాసేపు మాట్లాడి వెళ్ళిపోగానే సెంతల్ వచ్చి అతుల్యమ్మ కాలేజ్ టైం అయిపోయింది అని చెప్పడంతో అప్పటి వరకు అవంతి గారిని చూసి సంతోషం పోయి ఎక్కడ లేని అసహనం అనిపిస్తున్నా తనేం చేయలేదు కాబట్టి సైలెంట్గా లేచి సెంతల్ వెనక్కి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళిన అతుల్యని ఎందుకో ఆ రోజంతా శక్తి ఆలోచన డిస్టర్బ్ చేస్తుంటే జీవితంలో మొదటిసారి వద్దు అనుకుంటేనే మరో మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు ఎవరు నువ్వు, నీ కళ్ళల్లో నన్ను చూసినప్పుడు ఆ ఫీల్ ఏంటి అని తనకి తెలియకుండానే తనని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కానీ నిద్రపోలేకపోయింది అతుల్య. ఒక కేసు విషయంలో ఇంటికి బాగా లేటుగా చేరుకున్న శక్తికి హాల్లో తన తల్లి
డిటిఎస్లో జాకీ చాన్ పాపులర్ మూవీ నుండి ఫైట్ సీన్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించేసరికి అప్పటి వరకు శక్తి మొహంలో ఉన్న చిరాకు అలసట అంతా ఎడిపోయిందో తెలియదు, కానీ హాయిగా ప్రశాంతమైన చిరునవ్వు వచ్చి చేరటంతో సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ఆ ఫైట్ సీన్నే చూసి ఎంజాయ్ చేస్తున్న అవంతి గారి పక్కన కూర్చొని ఆమె చేతుల్లో ఉన్న చిప్స్ తింటూ, ఇలాంటివన్నీ చూస్తేనే నువ్వు పెద్ద రవిడిలా తయారవుతున్నావు అవంతి అన్నాడు. కొడుకు రావటం ఆవిడ ఆల్రెడీ గమనించడంతో శక్తిని చూసి నవ్వుకొని మళ్ళీ టీవీ మీదకి దృష్టి సారించి, ఈ రోజుల్లోనే కాదు ఆడవాళ్ళు ఎప్పుడు ఇలానే ఉండకపోతే బయట సమాజం మమ్మల్ని చేతకాని వాళ్ళ కింద లెక్క పెట్టేసిందిరా నాన్న, అందుకే లోపల ఎంత భయంగా ఉన్నా పైకి మొత్తం ధైర్యం ప్రదర్శించడం చాలా ముఖ్యం అన్నారు. ఆ మాటలు శక్తి ఆవిడని అలాగే చూస్తూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె భుజం మీద తలవాల్చి, నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాక నువ్వు ఈ సొసైటీలో ఒంటరిగా ఫైట్ చేస్తూ నన్ను నీ బాధ్యతలు ఎంత చక్కగా నిర్వహిస్తూ వచ్చావో నాకు తెలుసమ్మా. నీలో ఆ ధైర్యం లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మూసిన కనురెప్పల మాటన అవంతి గారు మనోహర్ గారు చనిపోయిన దగ్గర నుండి ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ శక్తికి తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమను అందిస్తూ అతనికి ప్రతి విషయంలో ధైర్యాన్ని ఇస్తూ మోటివేట్ చేస్తూ ఈరోజు శక్తి తన డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ముఖ్య కారణం అయ్యారు. మనోహర్ గారు చనిపోయిన మొదట్లో అవంతి గారి తల్లిదండ్రుల ఆమెకి రెండో వివాహం చేయాలని చాలా ప్రయత్నించారు, కానీ తనకి ఆవిడ ఏమాత్రం అంగీకరించలేకపోవటమే కాదు, ఆ రెండో పెళ్లి చేసే వ్యక్తిని తనకి దూరం చేయాలి అని చూసిన ఆమె తల్లిదండ్రులతో అప్పటి నుండి ఆవిడ మాట్లాడటమే మానేశారు. శక్తిని మాత్రమే కాదు ఆవిడ బాధ్యతలను కూడా ఎంత చక్కగా హ్యాండిల్ చేశారో, తన కోసం ఆవిడ ఎలాంటి త్యాగాలు చేశారో శక్తికి ఇప్పటివరకు బాగా గుర్తుంది. అవన్నీ గుర్తుకు రాగానే శక్తి శరీరం చల్లబడి కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు శక్తి మాటలకి ఏదో ఆలోచనలో ఉండిపోయిన అవంతి గారి ఆమె భుజంపై వెచ్చటి కన్నీటి స్పర్శ తగిలేసరికి కంగారుగా శక్తి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నా బంగారు కొండ సడన్గా ఏమైందమ్మా, అయినా నీకు అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా నువ్వెప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి నాన్న, నువ్వు ఒక్కసారి వీక్ అయ్యావంటే ఈ ప్రపంచం నిన్నింకా బలహీనుడు చేసేస్తుంది, ఆ అవకాశం నువ్వు ఎవరికి ఇవ్వద్దు అనగానే శక్తి నవ్వుతూ అవంతి గారి అరిచేతుల్లో ముద్దు పెట్టి, ఇంతకీ నువ్వు తుక్కురు ఎక్కొట్టిన ఆ నలుగురు పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. దానికి ఆవిడ నవ్వుతూ, ఏముంది, జైలుకి వెళుతూ దారిలో డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించుకున్నారట, నేను రైటర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేసరికి కట్లతో సెల్లో మూలుగుతూ ఉన్నారు అన్నారు. అలా తల్లి కొడుకులు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు శక్తి కూడా అతుల్య ఆలోచనతో తమ నెక్స్ట్ మీట్ ఎలా ఉండబోతుందో అని ఎక్సైట్మెంట్తో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పటిలాగే శక్తి తన వర్క్స్ని తను చేసుకుని నిద్రపోయేసరికి లేట్ అయిపోతుంది. అయినా ఉదయాన్నే లేచి అలవాటు ఉండటం తొందరగా తన వర్కౌట్స్ను పూర్తి చేసుకుని రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చి స్టేషన్కి బయలుదేరుతూ ఉండగా పోర్టుకోలో అవంతి గారి కారు స్టార్ట్ కాకపోవడంతో చూసి ఏమైంది అని అడిగేసరికి ఆవిడ కార్ ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్కి కాల్ చేశాను అని చెప్పడంతో శక్తి తను డ్రాప్ చేస్తానే అనడంతో తల్లి కొడుకులు ఇద్దరు కలిసి బైక్ మీద స్టార్ట్ అయ్యారు. శక్తి అవంతి గారిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి తన సబార్డినేట్ నుండి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో హడావుడిగా వెళ్ళిపోయాడు. శక్తి అలా కాలేజ్ గేట్ రావటం అప్పుడే అతుల్య కార్ కాలేజీలోకి ఎంటర్ అవ్వటం ఒకేసారి జరిగాయి. ఇద్దరు ఒకరికొకరు తెలియకుండా ఒకరు క్రాస్ అవ్వడంతో ఇద్దరికి గుండెల్లో అలజడి అనిపించినా అతుల్య లైట్ తీసుకుంది, కానీ శక్తి ఒక్క నిమిషం బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడెక్కడ అతుల్య కనిపించకపోయేసరికి తనలో తానే నవ్వుకుంటూ తిరిగి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శక్తి. మారన్ కేసు విషయంలో ఒక ముఖ్యమైన లీడ్ దొరికేసరికి ఆ పనిలో చాలా బిజీ అయిపోయాడు శక్తి. ఆ కేసు విషయంలో రోజు రోజుకి ఒక పెద్ద తలనొప్పిగా మారేసరికి ఆ చిరాకులో ఆ రోజు భోజనం కూడా చేయలేదు. సాయంత్రానికి వాళ్ళకి దొరికిన లీడ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసరికి శక్తితో ఆ కేసులో పనిచేసే తన సబార్డినేట్స్ కాస్త రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నెమ్మదిగా శక్తి పట్టులో ఆకలి మొదలయ్యేసరికి లంచ్ టైంకి అవంతి గారు కాల్ చేసి తిట్టడం గుర్తొచ్చి నవ్వుకొని ఆవిడకి కాల్ చేసి, ఆ కాల్లో చెప్పు నాన్న, కార్ లేదు కదా అవంతి, ఇంటికి ఎలా వస్తావు, అదే ఎలా వెళ్తున్నావు, క్యాబ్లో వెళ్తాలే శక్తి, నేను ఇప్పుడు ఖాళీనే, నేను వస్తున్నా, వెయిట్ చెయ్యి.
సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ వర్క్లో ఉండటంతో కాల్ కట్ చేశారు. శక్తి కాలేజ్ దగ్గరలోనే ఉండటంతో దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఒక కాఫీ తాగి తొందరగా కాలేజీకి రీచ్ అయ్యాడు. కానీ ఎంతసేపటికి అవంతి గారు బయటికి రాపోవడంతో తనే కాలేజీలోకి వెళ్ళాడు. ఇంతలో తనకి అటెండర్ ఎదురవడంతో శక్తి అతన్ని అవంతి గారి గురించి అడగ్గా, ముందే చిన్నబాబు, అవంతమ్మ గారు మీటింగ్లో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో సరే అంటూ శక్తికి బాగా అలవాటు ఉన్న కాలేజీ కావడంతో డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళాడు. తను యూనిఫామ్లో కూడా లేడు. లైబ్రరీని కూడా శక్తి సుపరిచితమే కావడంతో అతనితో కాసేపు మాట్లాడి తనకు కావాల్సిన బుక్ సెక్షన్లో దగ్గరికి వెళ్తున్నాడు శక్తి. అలా తనకు కావాల్సిన బుక్స్ కోసం వెతుకుతూనే అనుకోకుండా ఒక బుక్ తీసేసరికి ఎదురుగా ఖాళీగా ఉన్న ప్లేస్లో నుండి ఎవరితో ఆ చిన్ని మీద పుట్టుమచ్చ కనిపించడంతో క్షణం పాటు అలానే చూస్తూ ఉన్న శక్తికి ఆ ఎదురుగా ఉన్నది అతుల్య అని గుర్తుపట్టడానికి పెద్ద టైం పట్టలేదు. గుర్తుపట్టిన మరుక్షణం అతని పెదాలపై అందమైన చిరునవ్వు విరబూస్తే మనసు మాత్రం తొందరగా అతుల్యని చూడాలి అని మారం చేయడంతో అటువైపు వెళ్ళిన శక్తికి ఆ సెక్షన్ అంతా ఖాళీగా దర్శనమివ్వడంతో ఒక్క క్షణం తను చూసింది కలేమో అనిపించింది. కానీ ఆ మరుక్షణమే అతుల్యని చూసిన క్షణం పెరిగిన తన గుండె వేగం తను చూసింది నిజమని చెప్పడంతో ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టాడు శక్తి. చాలాసేపు వెతికి ఇక అతుల్య అక్కడ లేదేమో అనుకుంటున్న సమయంలో తన వెతుకులాటకి తెరదించుతూ లైబ్రరీకి కార్నర్లో అసలు అక్కడ కూర్చుంటే ఎవరికి కనిపించని ప్లేస్లో బుక్స్లో మునిగి తేలుతున్న అతుల్యని చూడగానే శక్తి కళ్ళలో మెరుపులు మెరుస్తూ గుండెల్లో వేణు మోగటం స్టార్ట్ అయింది. లవ్ సాంగ్ వేసుకుంటూ అతుల్యని సమీపించాడు శక్తి. అప్పటికే శక్తి ప్రజెన్స్ అతుల్య గుండెలో అలజడి పెంచడంతో అసలు తనకి ఏమవుతుందో అర్థం కాక మనసులో ఉన్న కంగారుని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాని అతుల్య పక్కనే ఉన్న వాటర్ బాటిల్ క్షణంలో ఖాళీ చేసింది. అయినా తన పరిస్థితి ఎలాంటి మార్పు రాకపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అతుల్య. శక్తి నవ్వుతూ అతుల్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని కంగారు వల్ల గట్టిగా మూసిన అతుల్య కాటిక కళ్ళు, ముడిపడిన నొసలు, కంగారు వల్ల అదురుతున్న పెదాల్ని మైమరుపుగా చూస్తూ, శివయ్య, ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలియదేమో నా కోసం ఇంత అందాన్ని సృష్టిస్తున్నాడు అని. అసలు అత్తిరిపోయింది నా బంగారం, వావ్ అనుకుంటూ ఆమెని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి అతుల్య మనసులో అలజడి తగ్గకపోవడంతో విసుగ్గా కళ్ళు తెరిచి ఆమెకి సూర్యుడు లాంటి ప్రకాశవంతమైన మోము, స్వచ్ఛమైన చిరునవ్వుతో నవ్వితే పడే బుగ్గ సట్టలతో చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపించేటంతటి మన్మధుల్లా ఉన్న శక్తిని చూడగానే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అలానే చూస్తూ ఉండిపోయింది అతుల్య. వీళ్ళ లైబ్రరీకి కార్నర్లో కూర్చోవటమే కాదు, ఆ రోజు లైబ్రరీలో పెద్దగా ఎవరూ లేకపోవడంతో ఎవరూ అతుల్య దగ్గరికి శక్తిని గమనించలేదు. అతుల్య చూపుకి ఎప్పుడూ గంభీరంగా ఉండే శక్తి చిన్నగా బ్లష్ అవుతూ ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండి ఇంతలో ఎక్కడో పేపర్ వెయిట్ కింద పడిన శబ్దానికి తేరుకున్న అతుల్య కంగారుగా స్రోల్లోనికి వచ్చి చుట్టూ చూసేసరికి అక్కడ తను తప్ప దరిదాపుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, చాలా భయం వేసిందప్ప, నా వల్ల మళ్ళీ ఇంకొకరి ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే నేను భరించలేను. అయినా ఎవరితోనూ పదే పదే నా ఊహల్లోకి వస్తూ నా మతి పోగొడుతున్నాడు అనుకుని మళ్ళీ చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఈసారి అప్రమత్తంగా పోయి ఒంకింత నిరాశగా అలానే చైర్లో వెనక్కి వాలింది. శక్తి తనకు కనిపించడం అతుల్య కళ అనుకుంటుంది. మూసిన ఆ రెప్పల మాటన శక్తి రూపమే మొదలవుతుంటే, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా కనిపించి అలా వెళ్ళిపోయావు, ఇది నిజంగా నా భ్రమేనా లేకపోతే నువ్వు నిజంగా వచ్చావా అని ఆలోచిస్తే ఏదో గుర్తుకు రాగానే ఆ మరుక్షణమే అతుల్య కళ్ళు చెమ్మగిల్లడంతో వెకిలిగా నవ్వుకుంటూ, అయినా నా జీవితం గురించి తెలిసి నాతో మాట్లాడే ధైర్యం కాదు కదా, నన్ను చూసే ధైర్యం కూడా ఎవరు చేయరు, ఈ క్షణం నేను చూడటం కూడా నిజంగా కలే అయి ఉంటుంది, ప్లీజ్ ఇంకెప్పుడు నా ఊహల్లో కూడా రాకు అని కూడా నీకు ప్రమాదమే అని శక్తి గురించి తనకి తాను సర్ది చెప్పుకొని మొదటిసారి కాలేజీ టైం ఇంకా అవ్వకుండానే లైబ్రరీ నుండి బయటకు వచ్చింది అతుల్య. బయటున్న సెంథిల్ అతుల్యని ఆశ్చర్యంగా చూస్తే, ఏమైందమ్మా, ఒంట్లో బాలేదా అని అడిగాడు కాస్త కంగారుగా. ఆ ప్రశ్నకు అతుల్య ఎలాంటి సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్ళాలి అని మాత్రమే అనడంతో సెంథిల్ ఇక మారు మాట్లాడకుండా ఆమెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి బంగ్లా గార్డెన్లో ఎంట్రీ గారితో ఏదో
బిజినెస్ విషయమే సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు అతుల్య మేనమామ కొడుకు, ఆమెకి బావ దస్వంత్. అతను కారు దిగి అసలు అక్కడ మనుషులు ఉన్న ఆలోచన కూడా లేకుండా మరబొమ్మల లోపలికి వెళ్ళిపోతుంది. అతుల్యను చూసి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. కానీ చాలా ఏళ్ళుగా ఆమె ప్రవర్తన అలవాటు కావడంతో తన మనసుకి తానే సర్ది చెప్పుకొని వెట్రి గారితో మాట్లాడి అతుల్యని కలవటానికి ఆ రూమ్కి వెళ్ళాడు దస్వంత్. అప్పటికే అతుల్యకి ఇరిటేటెడ్గా అనిపించడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి మనసేం బాగోక తన తల్లిదండ్రుల ఫోటో గుండెలకు హత్తుకొని విండో దగ్గర కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల మాట నుండి నీకు మేమున్నా అంటూ కన్నీళ్లు బయటకు వస్తుంటే వాటికి స్వేచ్ఛని ఇచ్చి మౌనంగా తల వెనక్కి వాల్చింది. అతుల్య రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయిన దస్వంత్కి ఆమెను అలా చూడగానే చాలా బాధగా అనిపించింది. చిన్నప్పటి నుండి పరిస్థితుల ప్రభావం వల్ల ఆమెను ఎవరైనా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె ఏమాత్రం ఇష్టం చూపించేది కాదు. పైగా ఆమెను ఏదైనా అడిగినా వాటికి ఒక్క ముక్కలోనే సమాధానం చెప్పటం, వీలైనంత వరకు ఒంటరిగా ఉండటం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంది అతుల్య. దస్వంత్ అతుల్య కంటే 4 ఏళ్ల పెద్దవాడు. అతను చెన్నైలోని తల్లిదండ్రుల దగ్గరే పెరిగాడు. కానీ అతుల్య అమ్మా నాన్నలు బతికినంత కాలం అతను ఎక్కువగా ఇక్కడే వీళ్ళ దగ్గరే ఉండేవాడు. సెల్వా గారి దస్వంత్ అంటే చాలా ఇష్టం. అతుల్యతో సమానంగానే అతన్ని ఇష్టంగా చూసేవారు. దస్వంత్ చదువు పూర్తయిన వెంటనే తండ్రి బిజినెస్ని చేపట్టి 2 ఏళ్లకు మంచి పొజిషన్లో నిలబడ్డాడు. అతుల్య చిన్నతనంలో బావా అంటూ అతని వెనకే తిరిగేది. కానీ ఆమె తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి ఎవరిని దగ్గరికి రానియకుండా ఒంటరితనానికి అలవాటైపోయింది అతుల్య. ఆమెతో దస్వంత్ ఎంత మాట్లాడించినా తను ప్రయత్నించినా పొడిగా సమాధానం ఇచ్చి తన నుండి మొహం చాటేసేసరికి ఇక అతుల్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అతను కూడా దూరంగానే ఉండేవాడు. స్వతహాగా దస్వంత్ చాలా మంచివాడు. ఎంత మంచివాడో కోపం వస్తే అంతే రాక్షసుడు అయిపోతాడు. చిన్నప్పటి నుండి అతుల్య అంటే దస్వంత్కి ప్రాణం. ఆమెకు చిన్న దెబ్బ తగినా అల్లాడిపోయేవాడు. ఆమె అలా స్తబ్దతగా మారిపోవటానికి అసలు కారణం ఏంటో తెలుసుకోవటానికి అతను చెయ్యని ప్రయత్నం అంటూ ఏం లేదు. అలాగే అతుల్యను మార్చడానికి అతను చాలా ప్రయత్నించాడు. కానీ అసలు ఆమె ఎవరిని దగ్గరికి రానికపోవడంతో ఆ పని ఇప్పటికీ దస్వంత్ వల్ల కాలేదు. దస్వంత్ ప్రేమగా అమ్మాడి అని పిలవగానే తన తల్లిదండ్రుల ఆలోచనలో ఉన్న ఆమె అతని పిలుపుకి ఉలిక్కిపడి వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడి తలదించుకొని మౌనంగా ఉండటంతో ఎప్పుడు ఇకమా అని అడగగానే బాగున్నాను అన్నట్టు తలూపింది అతుల్య. దాంతో దస్వంత్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కూర్చోబెట్టి తను ఆమె ఎదురుగా కూర్చొని ఎన్నమా ఇప్పుడు కూడా ఈ మామతో మాట్లాడాలని లేదా నీకు అని అడిగాడు. ఎప్పట్లాగానే అతని ప్రశ్నకు ఆమెను మౌనమే సమాధానం కావడంతో ఇక చేసేదేం లేక తనకి ఫ్లైట్ టైం కావడంతో ఆమె చేతులు పట్టుకొని బిజినెస్ పని మీద చిన్న మామని కలవడానికి వచ్చాను, కాసేపట్లో ఫ్లైట్ ఉంది, వెళ్తాను, జాగ్రత్త అని ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమెను హగ్ చేసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు దస్వంత్. అతను అలా వెళ్ళగానే అతుల్య అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లు స్వేచ్ఛనిచ్చి అతను వెళ్ళిన వైపే చూస్తూ ఐఎమ్ సారీ మామా అని ఏడుస్తూ అక్కడి నేల మీద కూర్చుండిపోయింది. తమిళ్లో బావని మామ అని పిలుస్తారు. అటు లైబ్రరీలో అతుల్య ఎదురుగా కూర్చున్న శక్తి పాకెట్లో సైలెంట్గా ఉన్న మొబైల్లో కాల్ రావడంతో వైబ్రేట్ అయ్యేసరికి మొబైల్ తీసి స్క్రీన్ మీద చూసిన శక్తి ఏంటి శివ ఇది, నా బంగారంతో మాట్లాడిన ఛాన్స్ ఇవ్వవా నాకు అనుకుంటూ అతుల్య పేపర్ వెయిట్ పడిన స్టాండ్కి తల తిప్పి అటు తిరిగి మళ్ళీ ఇటువైపు తిరిగేసరికి శక్తి కాల్ వల్ల బయటికి వెళ్ళిపోయాడు. అందుకే అతుల్య అదంతా కళ అనుకుంది. అటు కాల్ మాట్లాడిన శక్తి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అంతలోనే అవంతి గారు బైక్ దగ్గర ఉన్నారు అని మెసేజ్ చేయడంతో శివయ్య 3rd మీట్లో అయినా సరే నా బంగారంతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వయ్యా అని నవ్వుకుంటూ లైబ్రరీ నుండి పార్క్ ఏరియాకి బయలుదేరారు. అప్పటికి కొన్ని క్లాస్ రూమ్స్కి లీజర్ కావడంతో శక్తిని చూసిన అమ్మాయిల అందరూ అతని నుండి చూపు తిప్పుకోవడం మానేసి తినేసేలా చూస్తుంటే అతను బైక్ దగ్గర నుండి ఇదంతా గమనిస్తున్న అవంతి గారు నవ్వుకుంటూ శక్తి బైక్ స్టార్ట్ చేయగానే ఎక్కి కూర్చున్నారు. అప్పటికే అవంతి గారిని చూసి శక్తి ఎవరో అర్థం కాని వాళ్ళలాగా నోరెళ్ళబెట్టి చూస్తున్న వాళ్ళు కాస్త ఆవిడ కాస్త సీరియస్గా లుక్ ఇచ్చేసరికి సైలెంట్గా ఎవరి క్లాస్ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అవంతి గారు లేని కోపాన్ని అద్దెకు తెచ్చుకొని బైక్ డ్రైవ్ చేస్తున్న శక్తి భుజం మీద గిల్లగానే అబ్బా ఏమొచ్చింది అవంతి నీకు అని అడిగాడు.
ఆవిడ గిల్లిన చోట రుద్దుకుంటూ. ఈ ప్రశ్నకి అవంతి గారు చిరుకోపంగా, నిన్ను ఆడపిల్లను కాపాడినట్టు కాపాడలేకపోతున్నానరా, నీకు తొందరగా పెళ్లి చేస్తే ఈ తిప్పలేవో నీ పెళ్ళాం పడుతుంది అన్నారు కొడుకు ఫాలోయింగ్కి లోపలే మురిసిపోతూ. ఆ మాటలకు శక్తికి అతుల్య కళ్ళ ముందు మెదిలేసరికి అప్పటికే ఇల్లు చేరటంలో బైక్ దిగి అవంతి గారి ఇంట్లో వెళుతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపి, అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, నీ కోడలు మళ్ళీ కనిపించింది అని చెప్పేసరికి ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపును చూసి అతను ఈ కొద్ది సమయంలోనే ఆ మీద ఎంత ఇష్టం పెంచుకున్నాడా అర్థమవుతుంటే, నాన్న ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా అని అడిగారు. సమాధానం తెలిసినా సరే ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ అవంతి గారిని హక్ చేసుకొని, చాలా అని, లేకపోతే నేను లేనేమో అనిపించేంత. అయినా ఈ ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారుతుందో తెలియదు అవంతి. తనని పదే పదే చూడాలి, మాట్లాడాలి, తనతోనే ఉండాలి అనిపిస్తుంది. నా ఈ చిన్ని చిన్ని కోరికలు ఎప్పుడు తీరతాయో అంటూ నిట్టూర్చాడు. అతను అతుల్య గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆమెపై కొండంత ప్రేమ కనిపిస్తుంటే అవంతి గారు సంతోషంగా శక్తిని దగ్గరకు తీసుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఇంతకీ ఎవరు అమ్మాయి, ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది అని అడగగానే శక్తి నవ్వుతూ, ఇంకెక్కడ మన కాలేజీలోనే అని చెప్పాడు తాపీగా. ఆ మాట విని అవంతి గారు సంతోషంగా నవ్వి శక్తిని ఆట పట్టిస్తూ, పోలేనన్నా మీ తాతయ్య నీకోసమే కాలేజ్ కట్టించినట్టు ఉన్నారు, నీకు మన కాలేజీలో ఇలా ఉపయోగపడుతుంది అని మీ తాత కూడా ఊహించి ఉండరు, నీకు వెతికే పని లేకుండా చేశారు. అయినా సెకండ్ మీట్కే ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నావంటే నువ్వు గ్రేట్ రా నాన్న అంటే శక్తి ఆవిడ మాటలకి అడ్డుపడి అలిగి, నువ్వు నన్ను పొగుడుతావా, ఇలా తిట్టడం ఏం బాలేదు అవంతి. అయినా ఒక విధంగా నువ్వు అన్నది నిజమేలే, తాతయ్య ఎలా కాలేజ్ స్థాపించినట్టు కదా నా బంగారం ఈరోజు మన కాలేజీలో నాకు మంచి బ్యాక్గ్రౌండ్లో ఎదురయ్యింది. అసలు ఆ సీన్ ఎప్పటికీ నా కళ్ళల్లో అలాగే మెదులుతుందమ్మా. బుక్లో మునిగి తేలుతూ అసలు తన ఎదురుగా ఒకడు ఉన్నాడని పట్టించుకోలేనంత తీరిక లేదు నీ కోడలికి అని అతుల్యని తలుచుకొని తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ పోతుంటే అతని కళ్ళల్లో మెరుపుని మురిపెంగా చూస్తూ ఉండిపోయారు అవంతి గారు. కాసేపటికి ఆ ట్రాన్స్ నుండి తేరుకున్న శక్తి తననే చూసిన అవంతి గారిని చూసి మెరుగలు తిరుగుతూ, నన్ను మరీ అలా చూడకమ్మా, సిగ్గే చచ్చిపోతున్నా అంటూ కన్ను కొట్టేసరికి అవంతి గారు గట్టిగా నవ్వేస్తూ శక్తి నెత్తి మీద ఒక్కటి పీకి, నీకింకా ఈ పిచ్చి చేష్టలు మాత్రం పోలేదు శక్తి, పాపం నా కోడలు నీతో ఎలా వీగుతుందో ఏమో అన్నారు అదే చిరునవ్వుతో. అంతలో నవ్వటం ఆపి, ఇంతకీ నా కోడలు పేరేంటి అని అడిగారు అవంతి గారు. ఆ ప్రశ్నకు శక్తి చెవుల్లో మొదటి పరిచయం అప్పుడు గుళ్ళో పంతులు గారు అమ్మ అతుల్య అన్న పిలుపు గుర్తొచ్చి శక్తి ఆ పేరు చెప్పేంతలోనే తనకి తన సబార్డినేట్ నుండి కాల్ రావడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడి, సారీ అవంతి, నైట్ ఇంటికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, ఇప్పటికి అర్జెంటుగా పని ఉంది, జాగ్రత్త బాయ్ అంటూ తల్లి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేసి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శక్తి. శక్తి అల్లరికి అవంతి గారు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. తన సబార్డినేట్ చెప్పిన అడ్రస్కి చేరుకున్న శక్తి అక్కడ వాళ్ళు కట్టిపడేసి కొడుతున్న వాళ్ళని చూసి, ఏమైనా చెప్పారా గోపి అని అడిగాడు. వాళ్ళల్లో ఒకరిని. దానికి అతను, లేదు సార్, వీళ్ళని చూస్తే అంత ఈజీగా కక్కేలా లేరు, వీళ్ళని మనం స్పాట్కి తీసుకెళ్ళి మన స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ దారిలోకి వచ్చేలా లేరు అనగానే, సరే అయితే ఆ పని చూడండి, అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడున్న తన సబార్డినేట్స్ నలుగురిలో ఒకరిని అనుమానంగా చూస్తూ అన్నాడు. శక్తి చూపుల్లో వాడికి అతడు తడబడుతూ ఓకే సార్ అంటూ ఇబ్బంది పడేసరికి మిగిలిన వాళ్ళకి విషయం అర్థమై శక్తికి మేము చూసుకుంటాం అని సైగ చేయడంతో శక్తి కాస్త కూలయ్యి అక్కడ దొరికిన డ్రగ్స్ అన్నిటినీ వేరే టీంతో చెక్ చేయించడం మొదలుపెట్టాడు. చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టడమే కాదు, ఇంచుమించు ఆ డ్రగ్ డీలర్స్ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు శక్తి టీం. ఆ ప్లేస్ అంతా మీడియా, పోలీసులు అంటూ నా హడావిడిగా ఉంది. టీవీలో ఇదే న్యూస్ హల్చల్ చేస్తుంటే ఏ న్యూస్ ఛానల్ మార్చినా జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ముఠాన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, మారన్ కేసుకి సంబంధించిన కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సంపాదించిన ఏసీపీ శక్తి అంటూ గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నాయి హెడ్లైన్స్. ఇంట్లో పని పూర్తి చేసుకుని శక్తి కోసం వెయిట్ చేస్తున్న, కాలేజీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూస్తూ టీవీలో న్యూస్ చూస్తున్న అవంతి గారికి ఒక తల్లిగా శక్తి గురించి టీవీలో అంతా పొగుడుతూ న్యూస్ చూసేసరికి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు.
అక్కడంతా క్లియర్ చేసి డ్రగ్స్ అన్నిటినీ సీజ్ చేయించి పోలీస్ కస్టడీలో తీసుకున్న శక్తి కాసేపటి క్రితం అభి కాల్ చేసిన ఒక ప్లేస్కి రమ్మని చెప్పడంతో అక్కడి నుండి అభి దగ్గరికి బయలుదేరాడు శక్తి. శక్తిని చూడగానే అభి వెంటనే వెళ్ళి హక్ చేసుకొని కంగ్రాట్స్ రా అనగానే శక్తి నవ్వుతూ ఇవన్నీ పక్కన పెట్టు, కానీ నేను చెప్పిన విషయం ఏమైంది, ఏమైనా తెలిసే అవకాశం ఉందా అని అడిగాడు. శక్తికి మురళీధర్ గారి మీ నాన్న ఆఖరి కోరిక అంటూ అప్పగించిన ఆ కేసుకు సంబంధించినవి అప్పటివి కొన్ని బ్లడ్ శాంపిల్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ అభికి అప్పగించి అవన్నీ ఒకసారి చెక్ చేయమని చెప్పాడు. అసలు ఆ కేసు ఏంటంటే అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్లో చనిపోయారు. కానీ అదే కాల్లో మూడో వ్యక్తికి బ్లడ్ దొరికినట్టు మనోహర్ గారు శక్తి తండ్రి రెడీ చేసిన ఫైల్లో ఉంది. కానీ అది అప్పట్లో అఫీషియల్ కానివ్వలేదు. అందుకే అవన్నీ ఒకసారి చెక్ చేయమని అభికి అప్పగించాడు శక్తి. అది జరిగి ఇంచుమించుగా 15 ఏళ్ళు పైన అవడంతో వాటి గురించి తెలుసుకోవడానికి అభికి ఇంత టైం పట్టింది. పైగా అది కూడా ఎవరికి డౌట్ రాకుండా శక్తి ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా మూడో కంటికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా అప్పటికి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టాడు. కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితం అయితే రాకపోవడంతో శక్తికి నిరాశ ఎదురైంది. అప్పుడు అభి రిపోర్ట్స్ గురించి మాట్లాడటానికి రమ్మని చెప్పడంతో ముందు వాటిని గురించి చెప్పమని శక్తి అడుగుతున్నాడు. శక్తి అలా అనేసరికి అభి తనతో తీసుకొచ్చిన ఫైల్ శక్తి చేతికిచ్చి మూడో శాంపిల్ చనిపోయిన ఇద్దరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందిరా, వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది కదా, మేబీ ఇది తనదే అయి ఉంటుంది, ఆ అమ్మాయి ఎవరో కనుక్కుంటే ఈ కేసు చాలా వరకు ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తుందిరా అనగానే శక్తి ఆలోచనలో పడ్డాడు. ఆ కేసులో చనిపోయిన ఇద్దరు డీటెయిల్స్ వాళ్ళ ఫొటోస్ మురళీధర్ గారు ఇచ్చిన ఫైల్లో ఉన్నాయి. అందులో వాళ్ళకి కూతురు ఉన్నట్టు ఆ పాప ఫోటో కూడా ఉండటంతో శక్తికి అప్పుడే డౌట్ వచ్చింది పాప ఏమైంది అని. కానీ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ని తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి మాత్రం ఎక్కడుందో ఏం తెలియకపోవడంతో చిన్నప్పటి ఫోటోని తీసుకొని తెలిసిన ఆర్టిస్ట్కి పంపి ఇప్పుడు ఎలా ఉంటుందో డ్రా చేయమని చెప్పాడు శక్తి. ఆ ఫోటో కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అభి ఆ అమ్మాయి గురించి గుర్తు చేసేసరికి ఆ విషయాన్ని గుర్తుకొచ్చి శక్తి అదే విషయం అభితో చెప్పేసరికి అభి అతనికి ఒకసారి కాల్ చేసి చూడమనటంతో ఆ ఆర్టిస్ట్కి శక్తి కాల్ చేయగానే సార్ అయిపోయింది, ఇప్పుడే మీ వాట్సాప్కి ఫోటో సెండ్ చేశాను చూడండి అనడంతో శక్తి వెంటనే కాల్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి అప్పుడే వచ్చిన స్కెచ్ చూశాడు. ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్తో ఫ్రీజ్ అవ్వడంతో అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. దస్వంత్ వెళ్ళగానే చిన్నప్పుడు అతనితో కలిసి చేసిన అల్లరి, తన అమ్మానాన్నలతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తుకు రావడంతో పాటుగా వాళ్ళకు జరిగిన యాక్సిడెంట్ కూడా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలేసరికి అతుల్య మనసు మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురి ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది. ఆమెకి భారంగా ఊపిరి తీసుకుంటూ ఆస్తమా అటాక్గా మారేసరికి బెడ్ దగ్గరలో ఉన్న తన ఆస్తమా ఇన్హీలర్ని చేతికి అందక గిలగిలా కొట్టుకుంటూ అక్కడే నేల మీద కూలబడిపోయింది అతుల్య. ఆఖరి ప్రయత్నంగా నేల మీద పాకుతూనే బెడ్ వరకు చేరుకుంది. కానీ ఊపిరి తీసుకోవటం కష్టం కావటం వల్ల ఇక అంతకు మించి ముందు కదలలేక తన నుండి తన ప్రాణం వేరైపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంటే అంత బాధలోనూ పక్కనే గోడకు ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ అప్పా అమ్మా అంటూ నెమ్మదిగా స్పృహ కోల్పోయే స్టేజ్కి వచ్చేసింది అతుల్య. ఆఖరిగా తన తల్లిదండ్రులను చూసుకుని కళ్ళు మూసుకున్న అతుల్యకి అప్రయత్నంగా శక్తి నవ్వుతూ ఉన్న రూపం రెప్పల మాటున కదలాడగానే బాధతో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మరుక్షణమే అతుల్య స్పృహ కోల్పోయింది. హాయ్ అండి, స్టోరీ చాలా బాగుంది కదా. అన్నట్టు అతుల్య శక్తిని పెళ్లి చేసుకుంటుందా, చేసుకోవటానికి ఒప్పుకుంటుందా, లేదా దస్వంత్తో పెళ్ళికి ఒప్పుకుంటుందా? అసలు అతుల్య వాళ్ళ అమ్మా నాన్నని ఎవరు చంపారు? ఆ కారులో ఉన్నది అతుల్యనేనా లేదా ఇంకెవరా? అతుల్య వాళ్ళ బాబాయ్ ఎలాంటివారు? చూద్దాం. ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే రేపు నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. అన్నట్టు స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? మళ్ళీ ఆ ఎపిసోడ్లో మీ అందరిని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.